भगवते वासुदेवाय। ओम नमो 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 भगवते वासुदेवाय। हरिः सत्यं विधातुं निजभृत्यभाषितं व्याप्तिं च भूतेष्वखिलेषु चात्मनः अदृश्यतात्यद्भुतरूपमुद्वहन् स्तम्भे सभायां न मृगं न मानुषम् प्रह्लादवरद नरहरि नमो नमो दयानिधि। 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 नमो नमो दयानिधि। नमो नमो दयानिधि। श्रीमत्पयोनिधि निकेतन चक्रपाणि भोगीन्द्र भोगमणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोत लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। श्रीवराह लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। अमृतसंयुतं विगतभागवतं रसमालयं मुहुरहो रसिकाः प्रभुभावः। श्रीकैवल्यपदम्बुचेरतपुणे सिद्धिंचजन्मतरक्षेकान्तिः भक्तपालनकला संरम्भतदानवोद्रेकस्तम्भतु केलिलोलगलसद्रुज्जालसम्भूतनानागञ्जातभवाण्डकुम्भतु महानन्दाण्डकुम्भतु सभाये नमः।
దయ వల్ల పెద్దల అనుగ్రహంతో నిన్నటి నుంచి ప్రారంభించుకున్న భాగవత సప్తాహం, భాగవత ప్రవచన కార్యక్రమం, 6 రోజుల భాగవత ప్రవచన కార్యక్రమం అయితే 2వ రోజులో ప్రవేశిస్తే అసలు నిన్నటి ప్రవచనం మొదట్లోనే చెప్దాం అనుకున్నాను. కంగారులో ముందుకెళ్ళాం. దీనికి ఫలశ్రుతి అంటే ఈ ఉపాఖ్యానం అంతా విన్న తర్వాత ఉపాఖ్యానం వింటే కలిగే లాభం ఏంటండి. ఆ ఫలశ్రుతి కాస్త ముందే చెప్దామని చెప్పిన కారణం చాలా గొప్ప ఫలశ్రుతి. రాబోయే ప్రయోజనం ముందే తెలుసు అనుకోండి, శ్రద్ధగా వింటాం. చివరిలో చెప్తా ముందే చెప్పుకుంటే బాగుండం, బాగా విందాం కదా, బాగా వినలేదండి అంటారేమో అని ముందే చెప్పేసేమనుకోండి. మనకు వచ్చే లాభాలు ఏమిటో చెప్తే కొంచెం మన శ్రద్ధ ఎక్కువ పెడతాం కనుక మానవ నైజం అది. అందువల్ల ఆ లాభం ఏమిటో చెప్పిసుకుని ముందుకు వెళదాం. ఇది చివరిలో మైత్రేయుడు విదురుడితో చెప్పింది. ఈ విధంగా కీర్తి ప్రతిష్టలను పొందినటువంటి ఈ ధ్రువుడి చరిత్రం కాస్త నువ్వు అడిగిన విషయాలన్నీ కూడా పూర్తిగా వివరించాను. సత్పురుషులైనటువంటి వాళ్ళు అంటే పరమభక్తులైన వాళ్ళు దీన్ని బాగా ప్రశంసిస్తారు, ఆదరిస్తారు. ధ్రువుడి చరిత్ర మహిమాన్వితము, విన్నవారు ప్రవచించిన వారు కూడా సంపన్నులగుదురు. అందువల్ల మీ సంపదలకు లోటేం లేదు. వేదాంతం వింటే ఏమైపోతామని అదో బెంగ మళ్ళీ. అంటే ఇవన్నీ దరిద్ర భావాలు ఏర్పడిపోయి ఎలాగా. పరమాత్మ మన ఇల్లు ఒళ్ళు ఏం దూరం చేసేడు, ఏమీ అవసరమైనవన్నీ ఇస్తుంటాడు. పరమాత్మ ఏదో ఇస్తాడని కాదు, ఇస్తున్నవన్నీ పరమాత్మే అని గుర్తించడానికి వేదాంతం. కొత్తగా ఏమి ఇస్తాడు, వ్యాపార దృష్టి అలవాటు అయిపోయి ప్రజానికి భగవంతుడితో కూడా వ్యాపారం చేయడానికి అలవాటు పడిపోయింది మన ప్రవృత్తి. అలా అలవాటు పడ్డాం. మరి ప్రతిదీ లాభం లాభం లాభాపేక్ష లాభాపేక్ష. అందువల్ల ఏమో వేదాంతం పక్క వెళితే ఏమైపోతామో అని బెంగపడుతుంటాం కదా. అందువల్ల ఈ మాట ముందు చెప్తాడు ఆయన. దీన్ని విన్నవాళ్ళు ప్రవచించిన వాళ్ళు కూడా సంపన్నులు అగుదురు. అంటే భౌతిక సంపదలు వస్తాయి, ఆధ్యాత్మిక సంపద కూడా పెరుగుతుంది. ఇంకా ఇది యశస్కరము, కీర్తి ప్రతిష్టలు ఇస్తుంది. ఆయుర్వృద్ధి, ఆయుష్యం తగ్గిపోతే ఇంకా పెరుగుతుంది కూడా. ఆయుర్వృద్ధిని కాస్త కూర్చేది పవిత్రమైంది, శుభప్రదమైంది, స్వర్గప్రాప్తికరము. స్వర్గం అలవోకగా లభిస్తుంది. ఇంకా ధ్రువమండలానికి చేర్చేది. ఇవన్నీ ఇక్కడ అంటే మైత్రేయ మహర్షి చెప్పిన మాటలు. మనస్తాపాలు తొలగించేది, అందుకే చెప్పుకునేది. ఏదైనా మనసు బాగుండకపోతే భాగవతంలో ఉపాఖ్యానం చదివితే మనసు తేలిక పడుతుంది. తర్వాత ఆ వచ్చిన సమస్య చక్కటి పరిష్కారం కూడా తోచుతుంది. పక్కింటికి వెళ్ళి చెప్పుకుంటే కొత్త సమస్య తయారవుతుంది. పక్కిళ్ళు ఆపి ఇంట్లో ఉన్నటువంటి కృష్ణ మందిరాన్ని తెరిస్తే ఇదే కృష్ణ మందిరం. భాగవతం నా నిలయం అని చెప్పాడు పరమాత్మ. భాగవతం ప్రథమ స్కందంలో వస్తుంది, భాగవతమే నా నిలయం. కనుక ఒకసారి కృష్ణ మందిరంలోకి, ఈ మందిరానికి ఆ మందిరానికి వెళ్ళే కన్నా, అంటే ఈ ఇల్లు ఆ ఇల్లుకి వెళ్ళే కన్నా భాగవతమైన మందిరంలోకి ప్రవేశిస్తే ఏదో ఒక చక్కటి పరిష్కారం మన సమస్యకి పరమాత్మ ఇవ్వకపోడు. ఏదో మనస్తాపాలు తొలగిస్తుంది. ప్రశస్తి అంటే మంగళకరమైన కీర్తి. ప్రశస్తి అంటే కీర్తి 2 రకాలు. కొంతమంది నోట్లో మన కీర్తి వచ్చిందనుకోండి ప్రమాదంలో పడతాం. మనం ఇవాళ పొగుడుతారు, తేడా వచ్చిందనుకోండి అంతకంతా నానా ఘోరం పెడతారు. కీర్తి కూడా మంచి వాళ్ళ నోళ్లలోంచి మనకు రావాలి, కానీ దుష్టుల నోళ్లలో మనకి ఎప్పుడు కూడా దుష్టుల నోళ్లలో మంచిగా ఉండాలని భావించడం మహామూర్ఖత్వం. అది వాడు దుష్టుడు, వాడు ఏదైనా చేయగలడు. అర్థమవుతుందా? ఊర్లో అందరి నోటంటే కూడా మంచి ఉండాలి, పిచ్చి భావన. ఇది పిచ్చి భావన. ఇదేమనుంటే తొలగించకుండా ఏం చేసి దుష్టుల నోళ్లలో ఎంత పడకుండా ఉండదు మంచిది. సత్పురుషులు ఉంటారే వాళ్ళు కీర్తించాలి. సో ప్రశస్తి అంటే సత్పురుషుల చేత పొందబడే కీర్తి. భక్తులైన వాళ్ళు, మహాత్ములైన వాళ్ళు నోటంట శభాష్ అనిపించుకోవాలి. అది ఆ కీర్తి శాశ్వతంగా ఉంటుంది. ఇంకా పాపాలు రూపుమాపేది. ఈ భగవద్భక్తులైనటువంటి ధ్రువుడి యొక్క చరిత్ర పదే పదే శ్రద్ధగా వినేవారికి పరమాత్మ ఎడ అనన్య భక్తి కుదురుకుంటుంది. మైత్రేయుడు మాట. ఇంకా ఎప్పుడైనా భక్తి పెరగాలంటే భక్తుల చరిత్ర చదవాలి. భక్తుల చరిత్ర అనేది ఒక మెట్టు వంటిది, భక్తి అనే మేడ మీద. అందువల్ల వాళ్ళని చదువుతుంటే వాళ్ళ యొక్క శక్తి మనలోకి ప్రసరించి మన ద్వారా భక్తి జరగడానికి ఏమైనా ఆటంకాలుంటే అవస్థ తొలుగుతాయి. తెలియకుండా అనేకానికి గ్రహదోషాలు తొలుగుతాయి. భాగవతంలో ఒక్కొక్క ఉపాఖ్యానానికి ఆ శక్తి ఉంది. గ్రహదోషాలు తగ్గడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు భాగవతానికి, చాలా చిన్న విషయాలు. అయితే ఇవాళ మనకు అదే పెద్ద విషయాలు కనుక టీవీ పెట్టగానే ఈ నక్షత్రానికి ఈ రాశి ఈ గ్రహం, ఈ రాశి ఈ గ్రహం అని నానా కంగారు పెడుతున్నారే, వాళ్ళందరికీ ఒకటే సమస్య పరిష్కారం. సరే వాళ్ళకి మనం చెప్పక్కలేదు, కానీ విన్నవాళ్ళు మనం పాడైపోకుండా ఒక భాగవతం చెప్పించాలి. దాని ద్వారా మారడదంటూ లేదు. ఎన్నో 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 మీరు అడిగినవి అడగను కూడా పరమాత్మ ఇస్తాడు. పరమాత్మకు తెలియదంటే ఏమీ లేదు. అందువల్ల శ్రద్ధగా భాగవతమే దృష్టి పెట్టి శ్రద్ధగా వినేవాళ్ళకి అనన్యభక్తి కుదురుకుంటుంది. అలాగే దాని ప్రభావం వల్ల తాపత్రయాలని నశిస్తాయి.
ఎందుకంటే మన జీవితం ఒకటే మనకి ఆటంకం కాదు, ఇంట్లో వాళ్ళ జీవితాలు కూడా మన ఆధ్యాత్మికానికి ఆటంకమే. మరి వాళ్ళ జీవితాల్లో తాపత్రయాలు వస్తే ఎంతో కొంత మన జీవితం, మన భక్తి జీవితం డిస్టర్బ్ అవుతుంది కనుక మరి పరమాత్మ వాళ్ళని రక్షించుకుంటూ రావాలి. తాపత్రయం అంటే కేవలం అందే కాదు, ఇంట్లో వాళ్ళతో, మరి ఇంట్లో వాళ్ళ సమస్య మన సమస్య కదా. అందువల్ల ఈ తాపత్రయాలన్నీ కూడా పరమాత్మ వల్ల నశిస్తాయి. ఇంకా శ్రద్ధాళువులైనటువంటి శ్రోతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని విధాల ఔన్నత్యము, వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు అందరికంటే ఉన్నత స్థానంలో ఉంటారు, అందులో సందేహం లేదు. ఎవరెవరు ఏ రంగంలో ఉంటారు అందులో. ఇంకా ఒక పక్క సద్గుణాలు, సౌశీల్యము, ఒక చక్కటి ప్రవర్తన, ఒక మంచి చెడ్డ అన్నదానికి ఉన్నటువంటి ఒక వ్యత్యాసం, జీవితం మీద గౌరవం, పెద్దలంటే ఒక ఉన్నటువంటి ఒక మర్యాద, ఇవన్నీ కూడా ఇవన్నీ సౌశీల్యంలోకి వస్తాయి. ఇంకా సద్గుణాలు ఇవన్నీ కూడా ప్రాప్తింపజేస్తుందిక దివ్యమైన తేజస్సు కలుగుతుంది. అది విష్ణు తేజస్సు, ఇందులో సందేహం లేదు. అది మామూలు వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. ధ్రువుడికి తపస్సు చేస్తే ఏ తేజస్సు వచ్చిందో అది శ్రద్ధగా విన్న వాళ్ళకి అందరూ ఎంతో కొంత వాటా వస్తుంది ఇందులోకి. ఇంకా మనస్సులకు గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది. చక్కగా మంచి ఆలోచనలు చేయగలిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ ఆలోచనలు లోకానికి మంచి వాళ్ళకు ఉపయోగపడి వాళ్ళ నోళ్ళలో వీళ్ళకి కీర్తి పెరుగుతుంది. అంటే వీళ్ళ ద్వారా వీళ్ళకి బాగా ఆలోచన చేయగలిగే శక్తి వస్తుంది. ఎవరికో ఆపదలో ఉన్న వాళ్ళకి మంచి సలహా చెప్తారు, ఆ సలహా వాళ్ళ జీవితాన్ని కాపాడుతుంది. వాళ్ళని మనస్సులు అంటారు. మనస్వి అంటే చక్కటి ఆలోచన చేయగలిగేవాళ్ళు. వాళ్ళకి అతి ఎక్కువ ఆలోచనలు చేయరు, ఒక ఆలోచన చాలు 100 మందిని కాపాడుతుంది ఏకకాలంలో. సో అటువంటి ఒక ఆలోచన ఔన్నత్యం కలుగుతుంది, దీనివల్ల వాళ్ళ గౌరవం పెరుగుతుంది. ఇంకా ఈ యశోమూర్తి అనేటువంటి ధ్రువుడి వృత్తాంతం మహత్వపూర్ణమైనది. దీన్ని ప్రాతకాలంలో, సాయం సమయంలో, బ్రాహ్మణాది ద్విజుల సభల్లో ఏకాగ్ర చిత్తంతో కీర్తించాలి. ఇంకా భగవత్ పాదార విందములను సేవించడంలో నిరతి గలవాడు పౌర్ణమి నాడు, చంద్రకళతో ఉన్నటువంటి అమావాస్య నాడు, ద్వాదశి శ్రవణ నక్షత్ర దినంలో, అలాగే సాయం సమయంలో, అలాగే సూర్య సంక్రమణం అంటే ప్రతి నెలలో కూడా 14, 15, 16 తారీఖులు వస్తుంటుంది సూర్య రాశి మారడం, సంక్రమణం. అలాగే ఆదివారం నాడు కూర్చున్నాం మనం. ఈ శ్రద్ధాళువులైనటువంటి వాళ్ళకి వినిపిస్తే భగవంతుడు సంతృప్తి పొందుతాడు. అతనికి వినిపించిన వాడికి సిద్ధిని ప్రసాదిస్తాడు. సో వినిపించిన వాడికి విన్నవాళ్ళకి ఉభయతారకం. ఇంకా చెప్తూ భగవతత్వాన్ని ఎరుగని వారికి అమృత రూపమైనటువంటి ఈ జ్ఞానాన్ని అందించి, జ్ఞానమజ్ఞాత తత్వాయ యో దద్యాత్ సత్పథే అమృతం కృపాళో దీననాథస్య దేవాస్తస్యాను గృహ్ణతి. భగవతత్వాన్ని ఎరగని వారికి, తెలియని వారికి ఈ జ్ఞానాన్ని అందించి వాళ్ళని కనుక సన్మార్గంలో నడపడానికి కనుక సహకరిస్తే, అలాగే దీనులను ఉద్ధరించేవాడు దయామయుడు, అటువంటి వాడికి భగవద్ అనుగ్రహం నిండుగా ఉంటుంది. అంటే వేదాంత ప్రవచనం చేసే వాళ్ళ మీద భగవంతుడికి విశేషమైన అనుగ్రహం ఉంటుంది. ఇదే మాట భగవద్గీత చివరిలో కూడా చెప్పాడు. మన యొక్క ఈ సంవాదాన్ని ఎవరైతే నా భక్తులకు వినిపిస్తారో వాడిని మించిన ఇష్టుడు ఈ భూమి మీద మరొకడు నాకు ఉండడు. గోపికలు చెప్పారు. తవ కథామృతం తప్త జీవనం భువి గృణంతియే భూరిదా జనా. కృష్ణ, నీ యొక్క జ్ఞానాన్ని లోకంలో ఉన్న వాళ్ళకి అందించేవాళ్ళు వాళ్ళే కదా అదృష్టవంతులు భూమి మీద. అందువల్ల మా జీవితం అదృష్టం భగవంతుడి దేవల్ల. శాస్త్ర ప్రమాణం బట్టి చెప్తున్నాం. అందువల్ల ఈ ధ్రువుడి చర్యలన్నీ కూడా సర్వత్ర ప్రసిద్ధమైనవి, పరమ పవిత్రమైనవి కనుక. ఎందుకంటే చిన్నతనంలోనే ఆటపాటల యందుల మోహాన్ని విడిచిపెట్టేశాడు. తల్లిని విడిచి వెళ్ళిపోయి మహావిష్ణువుని శరణుజొచ్చినవాడు. ఇదం మయాతే అభిహితం కురుద్వ ధ్రువస్య విఖ్యాత విశుద్ధ కర్మణ హిత్వా అర్భక క్రీడనకాని మాతు. చిన్న వయసులోనే పిల్లల్ని ఆట విడిచిపెట్టినవాడు, ఆటపాటల్లో మోహం విడిచిపెట్టినవాడు తల్లిని వెళ్ళిపోయాడు. ఇంకా చిన్నపిల్లవాడే తల్లిని విడిచిపెట్టడం తేలిక కాదు, కానీ లోపల వచ్చిన పట్టుదల. ఇవన్నీ కూడా ఆ పిల్లవాడి కాస్త మహావిష్ణువుని శరణుజొచ్చే విధంగా తీసేయి. అందువల్ల అతడి పుణ్యచరితాన్ని గృహంచ విష్ణుం శరణం యో జగామ, అటువంటి పుణ్యచరితం నీకు స్పష్టంగా వివరించేను అని దీని యొక్క ఫలశ్రుతి. అందువల్ల ఫలశ్రుతి ముందు చెప్పుకుంటే శ్రద్ధగా వింటాం కనుక విన్న చేయవలసింది తప్పు చేస్తాం. వాళ్ళైనా కొంచెం కళ్ళు తెరుచుకున్నాయి కనుక ఫలశ్రుతి ముందు చెప్పిస్తాం. ఏ గోళ లేదు. ఇప్పుడు కూడా దృష్టి పెట్టకపోతే నమోనమన్నా మనంతగా ఎవరిని బలవంతంగా కూర్చోబెట్టలేం కదా అని చెప్తూ మొత్తం మీద ఈ విధంగా నేను ఎక్కడైతే ధ్రువుల వారు కాస్త స్వామిని స్తోత్రం చేయడం ప్రారంభించారు. ఇక్కడ ఒక 2 విషయాలు చెప్పుకుని ముందుకు వెళతాం. మనకి భగవద్గీత 7వ అధ్యాయం చదువుకున్న జ్ఞాపకం ఉంది. అందులో 4 రకాల భక్తులు. ఆప్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఈ 4 రకాల భక్తుల్లో ధ్రువుడు అన్నవాడు అర్థార్థ భక్తుడు.
అని పెద్దలు నిర్ణయించారు. అర్థార్థ భక్తుడు. అర్థము అంటే ఒక ప్రయోజనము, అర్థి అంటే ప్రయోజనాన్ని అర్థించేవాడు. అర్థార్థి, అర్థ ప్లస్ అర్థి, అర్థార్థి. ఒక ప్రయోజనాపేక్షతో భగవంతుని ఆశ్రయించేవాడిని అర్థార్థ భక్తుడు అంటారు. సరే, ఆర్థభక్తులు ఎలాగో చెప్పుకున్నాం. ఆపదల్లో ఉన్నప్పుడు భగవంతుని ఆశ్రయించి ఆపదల నుంచి బయటపడే ప్రయత్నం చేసేవాళ్ళు. అయితే ఈ ఆర్తభక్తికి గజేంద్రుడు చెప్తారు, కానీ గజేంద్రుడు గట్టిగా ఆర్తభక్తులు అనడానికి లేదు. ఆయన గారు జ్ఞానభక్తుడు కోవలోకి వెళ్ళిపోయాడు చివరిలో. చాలామంది గజేంద్రుడు ఒక కోణంలో చూస్తాం. మన దురదృష్టం ఏంటంటే ఉపాఖ్యానం పూర్తిగా చదవకుండా కొన్ని తప్పుడు నిర్ణయాలకు వస్తుంది. గజేంద్రుడు ఆర్తితో ప్రారంభించిన చివరికి జ్ఞానంతో ముగిసింది, సందేహం లేదు. గజేంద్రుడు చేసిన స్తోత్రం భాగవతంలోంచి ఒక స్తోత్రాన్ని సెలెక్ట్ చేశారు. పంచగీతలు, పంచస్తోత్రాలని 5 దివ్యమైన స్తోత్రాలు సెలెక్ట్ చేసి భారతంలోంచి 4 తీశారు, భాగవతంలోంచి 1 తీశారు. అది గజేంద్రుడు చేసిన స్తోత్రం. మరి ఏనుగంత స్తోత్రం చేసింది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేశారు. కనుక గజేంద్రుడే ఆర్తభక్తుడు కాదు, కానీ ఆర్తితో స్టార్ట్ అయింది. ఆర్తి అనేది ఒక ప్రేరణ, కానీ దానితో ముగియలేదు. ద్రౌపదిని చెప్పచ్చు. ఇంకా తర్వాత కాస్త జిజ్ఞాసు భక్తికి పరీక్షణ మహారాజు గారిని, ఆ విధంగానే ఉద్ధవుని కూడా చెప్తారు. ఇంకా ఈ అర్థార్థ భక్తుడికి ధ్రువుడు వస్తారు. మనకు ప్రయోజన నిమిత్తం లోపల కాంక్ష ఉంది కనుక ఎంత అయిన తర్వాత అది తీరింది అని. అందువల్ల అర్థార్థ భక్తులు చెప్పి ఇంకా జ్ఞానభక్తుడికి ప్రహ్లాదుల వారు, సుఖయోగేంద్రుడు, భీష్ముల వారు వీళ్ళందరూ కూడా జ్ఞానభక్తిలో కోవలోకి వచ్చారు అని మనం అప్పుడు చెప్పుకున్నాం. అందువల్ల ఈ మహాత్ముడు కాస్త ఈ ధ్రువుడు అంటే ఇక్కడ ధ్రువుడు తక్కువ అని చెప్పడం కాదు, ఇక్కడ ఒక కంపారిజన్ చేసుకుని వెళతాం. నేను ఒక పాయింట్ కాస్త మనమే లేవనెత్తాం. ఇంత కష్టపడితే ఒక మహాత్ముడు కాస్త నానా గోళ పెట్టాడు. ధ్రువుడు ఇంత కష్టపడితే ఆయన గారికి శంఖం తాకించి విడిచిపెట్టాడు. పెద్దగా తపస్సు ఏమీ చేసినట్టుగా కనబడని ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఇదే న్యాయం అండి అని ఒక ఆయన అడిగాడు. అంటే ఇలాగ పండితులైన వాళ్ళు ఇలాంటి చర్చలు తీసుకొస్తుంటారు. ఎంతో కష్టపడి తపస్సు చేస్తే శంఖం తాకించాడు, అది చెప్పుకున్నాం. ఆయన డైరెక్ట్గా స్పర్శను ఇవ్వలేదు, శంఖంతో సరిపెట్టాడు. ఆ స్పర్శ ఫలితంగా వచ్చిన స్తోత్రం ఇప్పుడు ఎలాగో చెప్పుకుంటాం. ఈ పిల్లవాడిని మాత్రము డైరెక్ట్గా తన యొక్క స్పర్శనిచ్చి పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. దానికి కారణం ఏంటి అని ఒక ఆయన కాస్త అడగగానే వెంటనే పెద్ద డిస్కషన్ జరిగింది. ధ్రువుడికి ఆ మాత్రంతో సరిపెట్టడం కారణం ఏంటి అంటే ఒక మాట చెప్పుకుని ముందులోకి వెళ్ళొచ్చు. ఇంకొకటి కావాలనుకుంటున్న వాడికి భగవత్ స్పర్శ రాదు. దీని అనన్యభక్తి అంటారు. ఇంకొకటి కావాలి అన్నవాడికి భగవత్ స్పర్శ రాదు. భగవంతుడు సంబంధించిన వాడి స్పర్శ వస్తుందేమో కానీ భగవత్ స్పర్శ రాదు. భగవత్ స్పర్శయే మోక్షము. ఇంకా మిగతా వాడి స్పర్శ సరే వాడి ఫలితం వాడికి ఉంటుంది. అందువల్ల ఈ పిల్లవాడికి రాలేదు. ఏంటి పిల్లవాడికి కావాల్సింది? భాగవతంలో చెప్పలేదు కానీ విష్ణు పురాణంలో చెప్పారు ప్రహ్లాదుల గురించి. ఈ ప్రహ్లాదుడు పూర్వం జన్మలో ఒక విప్రుడు, అంటే ఒక వేదమయ జీవితం జీవించినవాడు, ఒక సద్బ్రాహ్మణుడు, వేదాంగాలు అధ్యయనం చేసినవాడు, ఒక సదాచారంతో జీవించినవాడు, విష్ణు భక్తుడు. ఇన్ని లక్షణాలు అక్కడ ఉన్నాయి. సరే, ఈయన గారికి కాస్త అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, ఈయన గారికి ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన గారు ఒక రాజు. సరే, భోగాలతో ఉంటాడుగా. సో ఆ భోగాలతో ఉన్నటువంటి ఆయన చూసి ఈయనకి మనసులో కాంక్ష ఉంది తయారై, నాకు ఆయనలో భోగాలు ఉంటే బాగుంటుంది. ఈ దిక్కుమాల స్నేహాల వల్ల ఇవో డబ్బుతాయి. ఇదే మరి సరేనా? సరే మరి ఇప్పుడు మిగతా సల్లక్షణాలు ఎన్నున్నా ఇదొక్కటి లోపల చాలా దృఢంగా చేరిపోయింది. ఈ దృఢంగా చేరిపోవడంలో వాడి వల్ల వీడికి సద్గుణాలు రావు, కానీ ఈ అలవాట్లు మాత్రం వస్తాయి. అలవాట్లోటి, పోలికలోటి ఇవన్నీ వస్తాయి. మొత్తం మీద ఈ పిల్లవాడికి కాస్త పూర్వజన్మలో ధ్రువుడు. సరేనా? ఆ రాజుగారి వల్ల కాస్త ఆ రాజ్య భోగాల మీద కాంక్ష, ఎందుకంటే ఆయన గారు కుర్చీలో కూర్చోవడం బంగారం, నడిస్తే బంగారం, కూర్చుంటే బంగారం, ఇవన్నీ చూశాడు ఆయన. చూసి ఇవన్నీ వల్ల ఈలాగా నాకు భోగాలు ఉంటే బాగుండును అని ఒక బలవత్తరమైన వాసన చేరిపోయింది, ఒక బలీయమైన వాసన. సరే, మొత్తం మీద సో ఇక్కడ 2 తయారయ్యాయి. ఒకటి లోకకాంక్ష నెంబర్ 1 బలీయంగా ఉంది. రెండోది సదాచార జీవితం ఉంది, ఒక విప్ర జీవితం ఉంది, ధర్మబద్ధంగా జీవించాడు ఆ దేహానికి సంబంధించి. సో ఈ 2 కూడా ఈ దేహంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి ప్రారంభంగా మలచబడ్డాయంటే మరి ఆ ముచ్చట తీర్చాలిగా. ఏదో మరి ధనం మీద కాంక్ష ముచ్చట, రాకుమారుడిగా జీవితం ఇచ్చాడు. సో భోగాల్లో పడేశాడు. అయిన తర్వాత
క్షాత్ర ప్రకృతి వచ్చింది ఎలాగాను. మరి రెండోది ఆయన చేసినటువంటి మరి భగవత్ సాధన ఇవన్నీ ఒక సదాచార జీవితం ఏవైతే ఉన్నాయో వీటికి ఫలితంగా మరి వాటికి ఫలితం ఇవ్వాలిగా, పరమాత్మ అలా నిర్ణయిస్తాడు ప్రారంభాలు, మరి వీటికి ఫలితం ఇవ్వాలి. కాబట్టి అక్కడ ఏదైతే ఆ లోపల ఉంది కదా కాంక్ష, నాకు ఇలాంటి సంపదలు కావాలని, అది ఎటువంటి ఒక ఆవేశంగా ఎటువంటి ఒక రక పట్టుదలగా తయారైందంటే ఉన్న స్థానం కంటా ఉన్నత స్థానం. ఆయన ఏం కోరుకున్నాడు, ఆ జన్మలో ఆ బ్రాహ్మణ జన్మలో ఉన్నదాంతో తృప్తి లేదు, అక్కడ ఉన్నదానికంటా ఉన్నతం. ఆయనకు ఉన్నతం అనిపించింది, రాజుగారి యొక్క సంపద ఉన్నతం అనిపించింది కనుక ఉన్నదానికంట ఉన్నతం ఏదైతే కావాలి అనే కాంక్ష లోపలికి తయారైంది కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దేహంలో పడేసి రాజుగారి కొడుకుగా పుట్టించి భోగాలు అనుభవింపజేస్తూ నెంబర్ 1. రెండోది ఎంతైనా వాడు భగవద్భక్తి చేసినవాడు కనుక ఈ లోపల ఈ కాంక్ష ఏదైతే తయారైందో ఉన్న స్థానం కంటా ఉన్నత స్థానం పొందాలి అనేటువంటి ఆ పట్టుదల ఏదైతే ఉందో ఆ పట్టుదలను తీవ్రతరం చేసి ఆ పట్టుదల కాస్త భగవంతుడి వైపు అంటే తన వైపు నడిపించేటట్టుగా, తన కోసం తపస్సు చేసేటట్టుగా, అందుకు ఒక ప్రేరణగా ఆ పిన్ని మాటలు, నారదుల వారి సహాయం, వీటన్నింటినీ కూడా సహకారిడిగా పెట్టి ఆయన గారిని ఇల్లు కదిలించి తపస్సు కూర్చోబెట్టి, ఇది ధ్రువుడి పరమాత్మ తీర్చిదిద్దిన విధము. అర్థమైందా? సో నాకు కూడా భోగాలు కావాలనేటువంటి పోలిక ఏదైతే ఉందో అక్కడ అలాగే వేదమయ జీవితం, విష్ణు భక్తి జీవితం, ఈ భోగకాంక్ష అనేది ఉందో ఈ జన్మలో ఒక ఉన్నతమైన స్థానం పొందాలని ఒక పట్టుదల. ఎందుకంటే క్షాత్ర ప్రకృతి, ఎందుకంటే క్షత్రియులకే పట్టుదల ఎక్కువ ఉంటుందంటారు క్షాత్ర ప్రకృతి కనుక, అదే క్షత్రియ జన్మలో వేశాడు. సో రాకుమారుడి జీవితం, రాకుమారుడు అనగానే ఒక భోగాలు అనుభవిస్తున్నాడు, లోపల పట్టుదల ఉంది. రెండోది ఈయన గారు ఇలా ఇంట్లో కూర్చుంటే ఎలా అవుతుంది, ఈయన గారిని తపస్సు తీసుకెళ్ళాలి, ఎందుకంటే జీవితాన్ని పరిపూర్ణం చేయాలి, ఎందుకంటే విష్ణు భక్తి చేసినవాడు కనుక. అందుకే పిన్నిచేదో మాట అనిపించాడు, దాని కాస్త తల్లి మాట సహాయం అయింది, దాని కాస్త నారదుల వారు తోడయ్యారు. ఇన్ని కలపోసి ఇవన్నీ సహకారిణులు, అంటే తన కోసం ఘోరమైన తపస్సు చేసే రీతి ప్రారంభానికి సిద్ధం చేశాడు పరమాత్మ, ఇలా డిజైన్ చేశాడు. అందుకు ధ్రువుడు గుమ్మం కట్టాడు. లేదనుకోండి అంటే ధ్రువుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటని నేను జ్ఞాపకం ఉంది లేదు, ధ్రువుడికి నారదుల వారు ముందు చెప్పారు, కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ప్రారంభం బట్టి వస్తాయి, వీటిని జాగ్రత్త సమన్వయం చేసుకుని ఎలా ఉండాలి, గుమ్మం కదిలిపోతే ఎలా అవుతుందని చెప్పాడు. అది కరెక్ట్ అయిన బోధే. అది ఎవరికంటే ఇప్పుడు ధ్రువుడి కంటే పూర్వజన్మలో ఎంతో కొంత సాధన ఉంది కాబట్టి ఈయన గారు తపస్సుపై వెళ్ళాడు. కానీ మాట పట్టింపులు, పోలికలు, ఇలాంటి ఉక్రోషాలు పొంది వెర్రి వికారాలు పొందితే వెనకాతల జన్మలో తపస్సు లేదనుకోండి, వెనకాల జన్మలో భగవత్ సాధన లేదనుకోండి, జీవితాలు భ్రష్టమైపోతాయి. ధ్రువుడి కంటే ఫలించింది, ఎందుకంటే ఆయన వెనకాతలు ఉంది కనుక. వెనకాతలాడు భగవత్ సాధన లేక ముందు ఇటు మాట పట్టింపులకు వెళ్ళి, పోలికలకు వెళ్ళి ఉక్రోషం పెంచుకుని, వాటితో వీడి పోలికలు పెంచుకుని ఇన్ని చేస్తే ఏమైనా చీకటి జన్మలు వస్తాయి. ధ్రువుడు పని అయిపోయింది, ధ్రువుడి గురించి మనం బెంగపడక్కలేదు, ఇప్పుడు ఏమైనా వాడి పని అయిపోయింది. అటువంటి వాళ్ళకి నారదుల వారు చెప్పిన ముందు మాటలు, కష్టం సుఖం మన ప్రారంభాలు బట్టి వస్తాయి. మన ప్రారంభంలో లేని ఎవడో మాట అనడు, ఓ పొగట్ట కూడా పొగట్టు కనుక దీన్ని జాగ్రత్త సమన్వయించుకుని వీళ్ళకి కర్మయోగ బోధ, అది అర్థమవుతుందా? దీన్ని కర్మయోగ బోధ అంటారు. సో నారదుల వారు కర్మయోగ బోధే చెప్పారు. అయితే ధ్రువుడికి ప్రారంభంలో తపస్సు ఉంది కాబట్టి వాడు పరిగెట్టాడు, ఎందుకంటే వెనకాతల జీవితంలో వాడు వర్క్ అంతా అయింది కనుక. వెనకాతల జన్మల్లో ఏ సాధన లేనివాడు ఇలాంటి దిక్కుమాల పోలికలకు వెళ్తే ఏమవుతాడు, చీకటి జన్మలు మిగులుగాక. అందువల్ల ధ్రువుడి ద్వారా నేర్చుకోవాల్సింది మాట పట్టింపులకు వెళ్ళొద్దు, పోలికలకు వెళ్ళొద్దు. ఈయన గారు అన్నదమ్ముడిగా అసూయపడ్డాడు, కరెక్ట్ తర్వాత చెప్పుకుంటాడు పాపం. కానీ అయితేనేమి ఇవన్నీ భగవద్ అనుగ్రహం వల్ల ఇవన్నీ కూడా సఫలమయ్యాయి, తపస్సు చేశాడు కాబట్టి. అందరికీ అలా అవుతుందని లేదు, అవతల వాడి మాట పట్టించుకున్న వాళ్ళందరికీ మోక్షం వస్తుందనడానికి లేదు. అందరికీ ఇలా తపస్సుకి వెళ్తారు అనుకోవద్దు. వాళ్ళు 2 రోజులు పైకి వెళ్ళి మళ్ళీ 3 రోజులు ఇంటికి వచ్చేస్తారు. ఓ అపకీర్తి కూడా మళ్ళీ దరిద్రం. అందువల్ల ఏంటంటే సామాన్యులందరికీ కర్మయోగ పోతే ప్రారంభాల్లో ఏమన్నా మనకి ఏం తెలుస్తుంది. అందువల్ల కర్మయోగం అన్నది ఏదైతే ఉందో జాగ్రత్తగా సమన్వయించుకుని జాగ్రత్తగా జీవితాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళమని పరమాత్మ నారదులుగా చెప్పింది ఏదైతే ఉందో, భగవద్గీతలో స్వామి చెప్పింది, ఇది సామాన్యులకి అందరికీ కూడా ఆదరణీయం. ఇంకా ధ్రువుడు అన్నది ఎక్సెప్షనల్ కేసు, అది ఎక్సెప్షనల్ కేసు అంటారు. మన ప్రారంభాల్లో ఏముందో ఏం తెలుసు. కొంతమంది తపస్సు ప్రారంభించి వెనక్కి వచ్చిన వాడు ఉన్నారు, గట్టిగా పులేర్చింది అనుకోండి వెనక్కి వచ్చేస్తాడు. ఇప్పుడు వాడిని రక్షించాడంటే పరమాత్మ యొక్క ప్రణాళిక ఉంది. మనకు దోమ చూస్తే భయం, చీమ చూస్తే భయం, ఇంక మన తపస్సు ఏంటి. అందువల్ల ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవద్దు. ఇక్కడ మాట పట్టింపులు పోలికలు లేకుండా మన ప్రారంభాన్ని మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. కర్మయోగ భావన హాయిగా జీవితంలో ఉంటుంది. అర్థమవుతుందా? ఇది చెప్పడం కోసం ప్రయత్నం. అందువల్ల ఇది పరమాత్మ యొక్క ప్రణాళిక ఈ విధంగా ఉంటుందని చెప్తూ ఇంకో మాట కూడా ముందుకు చెప్పుకున్నప్పుడు వెళ్ళిపోతాం. ధ్రువుడు గారు నోరు విప్పకపోయిన పరమాత్మ తర్వాత ఆయన మనసులో ఉన్న చూసి కోరికలు తీర్చాడు.
ప్రహ్లాదుడు మనసులో ఏమీ లేకపోయినా ఈయన గారు నోరు విప్పి ఏదోడు కోరుకో అని నువ్వు తినిచాడు పడుకో. ఇదోటి ప్రణాళిక పడి వెతికిచాడు ఏమని మనసులో ఉందేమని ఏమీ లేదని తెలుసు. కోరుకో ప్రహ్లాద భద్ర